చైనాలో ప్రభావం చూపుతున్న హెచ్ఎంపీవీ వైరస్ ప్రభావం భారత్ పైన మొదలైంది. మన దేశంలో తొలి హెచ్ఎంపీవీ కేసులు బెంగళూరులో గుర్తించారు. నగరానికి చెందిన 8 నెలల బాలుడికి హెచ్ఎంపీవీ వైరస్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే విచిత్రంగా బాధితుడికి ఎలాంటి ప్రయాణం చేసిన చరిత్ర లేదు. దీంతో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమైంది. శాంపుల్స్ను ఇతర ల్యాబ్స్కు పంపి మరోసారి పరీక్షలు చేయిస్తున్నారు. చైనా వైరస్ హెచ్ఎంపీవీ లక్షణాలతో ఉన్న చిన్నారి ఆసుపత్రిలో చేరినట్టు ధృవీకరించిన కర్ణాటక ఆరోగ్య శాఖ. ప్రైవేట్ ల్యాబ్ పరీక్షల్లో ఇది తేలినట్లు తెలిసింది. స్వతంత్రంగా మాత్రం ప్రభుత్వ ల్యాబ్లో ఇంకా ధృవీకరణ కాలేదు. వాస్తవానికి హెచ్ఎంపీవీ వైరస్ ప్రధానంగా పిల్లలను ప్రభావితం చేస్తుందని తెలుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 0.7% ఫ్లూ కేసులు ఉన్నట్లు నిర్ధారించారు. అయితే కర్ణాటక ఆరోగ్య శాఖ అధికారులు కూడా తాజా వైరస్ పై ఎక్కువ సమాచారం లేదని చెప్తున్నారు. చైనాలో హెచ్ఎంపీవీ వ్యాప్తి చెందుతుందనే ఊహాగానాల నేపథ్యంలో భారత్లో మాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇక్కడ అధికారులు ఇప్పటికే ప్రకటించారు. చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ ప్రభావం ఎక్కువ ఉందన్న ప్రచారం సోషల్ మీడియాలో సాగుతుంది. దీంతో కరోనా తరహాలో ఇది కూడా తీవ్ర ప్రభావం చూపుతుందన్న భయాలు పెరుగుతున్నాయి. అయితే నేరుగా లక్షణాలు బయటపడకపోవడంతో దీనిపై కేంద్రం కూడా ఇప్పటికే అధికారుల్ని అలర్ట్ మాత్రమే చేస్తుంది. ఇప్పుడు కర్ణాటకలో ఓ కేసు బయటపడిన నేపథ్యంలో ఐసీఎంఆర్ ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.